హలో మై డియర్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ గ్రేట్ మార్నింగ్. అండ్ ఆల్సో చాలా మంచి న్యూస్తో మనం ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ తెల్లవారుజాము నుంచి, ఈ ఉదయం నుంచి లీడర్ల నుంచి వచ్చిన మెసేజెస్, అంటే వాళ్ళ నుంచి మేము మాట్లాడుకొని డిస్కస్ చేసి పొందినటువంటి అద్భుతమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఫౌండర్లు ఇప్పుడు ప్రజెంట్ మన గ్రూపుల్లో ఉన్నటువంటి ఫౌండర్లు అందరికీ కూడా క్లారిటీ వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒకే ఆలోచనతో ఉండరు. ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. వాళ్ళ స్థాయి బట్టి ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధి విధానాలు బట్టి ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్స్ బట్టి ఉంటుంది. మనం అందరికీ అర్థం కావాలనుకోవడం అది అసాధ్యం. చెప్పడం వరకే మా వంతు. దాన్ని స్వీకరించకపోవటం అనేది అది మీకే వదిలేస్తున్నాం. మేము అలాంటివన్నీ ఎక్కువగా మైండ్కి వేసుకోము. చెప్పేంత వరకే మేము ఏదన్నా ఉంటే విషయం మాది ఇలా జరుగుతుంది, మన కంపెనీ ఇలా ముందుకు వెళ్తుంది, మన యాష్ గారు అంటే మన CEO గారు ఇలా ఉన్నారు, మనమంతా ఇలా ఉండబోతున్నామని చెప్పేంత వరకే మేము దాన్ని స్వీకరించకపోవటం అనేది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాం. మీ ఇండివిజువాలిటీ అది మీ ఆలోచన విధి విధానాలు. రైట్ అండి, మనం టాపిక్లోకి రాగలిగితే అందరికీ కూడా రియలీ టుడే ఈజ్ ఏ వెరీ గ్రేట్ మార్నింగ్. అందరికీ కూడా ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఎవరైతే మనకి చెబుతున్నారో యాష్ గారు, ఆయన కార్పొరేట్ సంస్థకి ఆయన అధినేత. మన ఆన్ ప్యాసివ్ కార్పొరేట్ సంస్థకి ఆయన అధినేత. ఈజ్ ఎ కార్పొరేటర్, ఈజ్ ఎ బిగ్ జైంట్ కంపెనీ కార్పొరేటర్. ఇంకా మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఎవరికి రాలేనటువంటి ఆలోచన, ఒక డిఫరెంట్ థాట్ ఆయనకు వచ్చింది కాబట్టి ఈరోజు మనకి ఫౌండర్షిప్ అనేది ఉంది. ఈ రోజు మనం ఇంతమంది కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదంతా మనం అదృష్టంగా భావించాలి. ఓకే, అటువంటి సిస్టమ్కి ఆయన ఓనర్, CEO అంటే, ఫౌండర్ అంటే ఆలోచన చేయండి ఫౌండర్స్. ఇది మనకి టైం. మనం ఇట్లాంటివి ఆలోచన చేయాల్సింది ఫౌండర్స్. మనం ఎప్పుడు కూడా విత్డ్రాల్ ఎప్పుడు వస్తుంది, బోనస్లు ఎప్పుడు వస్తాయి, కమిషన్లు ఎప్పుడు వస్తాయి, మేము కష్టపడిండే డబ్బులే కదా మాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలు దయచేసి మనం చేయకూడదు. చాలా తప్పండి. మనం చాలా గౌరవంగా ఉండాలి. మనం మార్కెట్లో ఎలా ఉన్నామో తెలియదు, ఇదివరకు లైఫ్ స్టైల్లో మనం ఎలా ఉన్నామో తెలియదు. కానీ ఈ రోజు మనం ఆన్ ప్యాసివ్లో ఒక ఫౌండర్గా ఉన్నాము అంటే ప్రపంచం మనతో మన వైపు చూడబోతోంది. ఆ చూసే లోపు ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ అవుతుందో ఆ రోజు మన యాష్ గారు ప్రపంచానికి చెబుతారు, నా కంపెనీ ఇది, నా రేంజ్ ఇది, మా కంపెనీ స్థాయి ఇది, మా ఫౌండర్లు వీళ్ళు అని చెప్పి ప్రపంచానికి గొప్పగా మనతో చూపుతారు. ఇలా ఉన్నారు నా వాళ్ళు, నా ఫౌండర్స్ ఇలా ఉన్నారు, మా వాళ్ళు ఇలా ఎదుగుతారు, ఇలా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్స్, గౌరవంగా వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పినప్పుడు మనము ఈ రోజు వరకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఎలాగైతే మనం ఉన్నామో ఇదే నడవడికతో ఉంటే రేపొద్దున మనకు చాలా అవమానాలు ఎదురవుతాయి. మనం ఎంత బతికినా వేస్ట్ అండి, వేస్ట్. ఒక చెత్త కాగితం కింద మనం సమానం. కాబట్టి అటువంటి లైఫ్ స్టైల్ మనకొద్దు. మనం కొద్దిగా చేంజ్ అవుదాం. ఈ రోజు వరకు మనం సెల్ఫిష్గా బతికిండవచ్చు, బట్ ఈ రోజు నుంచి మనతో పాటు మన చుట్టుపక్కల కూడా బాగుండాలనే ఒక సహృదయంతో మనం ఆలోచన చేసి మానవత్వాన్ని పెంపొందించుకుని ఈ రోజు మనం ముందుకెళ్లాలని మీ అందరితో కూడా నేను కోరుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ ఫౌండర్స్, మనకు సార్ చెప్పినారు, ఇండైరెక్ట్ గా అనిండవచ్చు, మనకి ఇలాగా పేమెంట్స్ గురించి మనం మాట్లాడకూడదు, బట్ ఇదంటే మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పారు. అది న్యూ పెయిడ్ ప్రొడక్ట్స్ మనకు లాంచ్ అవబోతున్నాయి. కంపెనీ ఇప్పుడు దాకా ఎన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ మనకి ఇవ్వాలనుకుంటుందో టోటల్గా 50 ఉన్నాయి. అందులో 22 to 23 ప్రొడక్ట్స్ మనకు ఆల్రెడీ రెడీ అయిపోయాయి. వాటిలో అన్నీ ఒకేసారి ఇవ్వరు, కొన్ని ఇవ్వచ్చు. ఆ కొన్ని ప్రొడక్ట్స్ అవి 6 ఉన్నాయా, 5 ఉన్నాయా, లేదా 9 ఉన్నాయా, ఇలాగా ఎన్ని ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని పెయిడ్ ప్రొడక్ట్స్ అనేవి మన OESలోకి రాబోతున్నాయి అని చెప్పారు. వెల్కమ్ చెప్పబోతున్నారు ఒక వారం లోపు. ఓకేనా, నెక్స్ట్ వీక్ అన్నారు. నెక్స్ట్ వీక్లో ఎప్పుడన్నా కానీ మన ప్రొడక్ట్స్ మనకు రావచ్చు, పెయిడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇక్కడ ఒక క్లారిటీ. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెండింగ్ విత్డ్రాల్స్, బోనస్, కమిషన్స్ ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయిన తర్వాతే కొత్త పెయిడ్ ప్రొడక్ట్ అనేది మనం చూడగలుగుతాము. ఇది మనం అంతర్గతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. తర్వాత వెరిఫికేషన్ కావచ్చు, తర్వాత బోనసెస్ అండ్ కమిషన్స్ కావచ్చు, మన వ్యాలెట్ నిండు కూడా మనకు కాయిన్స్ ఉండొచ్చు, వ్యాలెట్ ఫుల్ లోడెడ్ ఉండొచ్చు కాయిన్స్. ఎందుకంటే కొత్త ఇవన్నీ కూడా క్లియర్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా అక్కడ యాష్ గారు చెప్పేకి ఛాన్స్ ఉండదు, చెప్పకూడదు కూడా. అక్కడ వాళ్ళు జస్ట్ క్లూ ఇస్తారంతే. మనం దాని గురించి మొత్తం అంతా ఆలోచన చేసుకుని ఇలా జరుగుతుందని చెప్పేసి మనము అవగాహన తెచ్చుకుని మాట్లాడుకోవాలి తప్పించి ఆడ అన్ని కూడా క్లియర్ గా చెప్పరు. వాళ్ళు కార్పొరేట్ రేంజ్ లో మాట్లాడతారు, మనమే అర్థం చేసుకోవాలి. మనం కూడా కార్పొరేట్ మైండ్ సెట్ ని పెట్టుకోవాలి.
మనం ఇంకా మున్సిపాలిటీ మైండ్ సెట్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లం. అంటే మున్సిపాలిటీ మైండ్ సెట్ అంటే ఇక్కడ ఎవరిని చిన్న చూపు చూడట్లేదండి, లిమిటేషన్స్ అనమాట. మున్సిపాలిటీ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కార్పొరేట్, నాట్ ఓన్లీ మున్సిపాలిటీస్ మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలు కూడా అన్ని దేశాల్లో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా మనది మైండ్ స్ప్రెడ్ అయిపోవాలి. అటువంటి మైండ్ సెట్ మనకు ఉండాలి, కార్పొరేట్ మైండ్ సెట్, రైట్. కాబట్టి నెక్స్ట్ వీక్ మనకు ఖచ్చితంగా రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్, అంటే మన ప్రొడక్ట్స్ కి ఎంత గౌరవిస్తున్నాడో యాష్ ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఎంత గౌరవిస్తున్నారో చూడండి. రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్, ఇక్కడ మనిషి కాదు అక్కడ ఉండేది, ఒక సాఫ్ట్వేర్ టూల్స్, కంటికి కనిపించినటువంటి డిజిటల్ టూల్స్ అవి. వాటిని రెస్పెక్టబుల్ ప్రొడక్ట్స్ అంటున్నారంటే ఆయన ప్రతి ఒక్క అంశాన్ని, ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఎంతగా ఆయన గౌరవిస్తున్నాడో, ఎంత సిన్సియారిటీగా ఉన్నారో, ఎంత డిసిప్లిన్గా ఉన్నారో, ఎంత దాని మీద ఆయన ఆశ పెట్టుకున్నారో ఒకసారి ఆయన అంబిషన్ని ఒకసారి ఆలోచించేయండి ఫ్రెండ్స్. యాష్ గారికి ఎప్పుడో 2014 నుంచి 2018 దాకా ఎప్పుడో తట్టింది ఆన్ ప్యాసివ్ అనేది. అప్పుడు ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు, నా ప్రపంచం ఇలాంటి ప్రపంచాన్ని నేను చూడాలి అని. ఆ చూడడానికి, ప్రపంచంలోకి ముందుకు వెళ్ళడానికి నాకు కొంతమంది కావాలి అనుకున్నాడు. ఆ కొంతమంది 10 లక్షల మందికి ఒక అవకాశం ఇద్దాం అనుకున్నారు. ఆయన అనుకున్న ఆశయానికన్నా 14 లక్షల మంది వచ్చారు. అంటే 10 లక్షల మంది కంటే ఎక్కువ సంఖ్యలో 14 లక్షల మంది వచ్చారు ఫౌండర్స్. మనమే, వీఆర్ ద గ్రేట్ పీపుల్ లీడింగ్ ద వరల్డ్. మన ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ముఖ్య కారకులు మనం ఫౌండర్స్ అనేవాళ్ళం, ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ ఎస్పెషలీ. అది ఆయన ఆశయం. అప్పుడు మెంటల్గా ఆయన ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈరోజు ఫిజికల్గా ఆయన సక్సెస్ అయ్యారు. టూల్స్ని ప్రతి ఒక్క మార్కెటింగ్ చేపించి టోటల్ ప్రతి దేశాల్లో కూడా మన టూల్స్ సంచరించేటట్టు, ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క నెట్ యూజర్ కూడా ఆయన ఆర్థికంగా స్వేచ్ఛగా స్థిరపడే విధానానికి డిజైన్ చేసి మనకు అన్ని కూడా ఇలాగ సౌకర్యాన్ని కల్పించారు యాష్ గారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. పెండింగ్ విత్డ్రాల్స్ క్లియర్ చేసింటారు. స్పెషల్గా చెప్పే అవసరం లేదండి. పెండింగ్ విత్డ్రాల్ మనం నెత్తి నోరు కొట్టుకుంటున్నాం, కానీ అక్కడ కంపెనీకి వెంట్రక పూసంత మన విత్డ్రాల్స్. మనకి పెద్దదే, ఇది చాలా పెద్దది, చాలా గొప్ప, చాలా విలువైనటువంటిది. బట్ మన కంపెనీ స్థాయిలో చూస్తే విత్డ్రాల్స్ అసలు చెప్పలేము, నథింగ్ అండి, నథింగ్. దయచేసి మన కంపెనీ టర్న్ ఓవర్ చాలా పెద్దగా ఉంది, మనకు తెలియదు, ఇవన్నీ కూడా మన ఫిగర్స్ మాట్లాడుకునే అర్హత, రైట్స్ మనకి లేవు అఫీషియల్గా. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఎవరు కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. హ్యాపీగా రిలాక్స్గా ఉండండి. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ చూసుకొని వస్తుందని చెప్పారు కదా. జస్ట్ మీరు ఫౌండర్షిప్ తీసుకొని చాలు, ఆన్ ప్యాసివ్ ఫ్లైట్లో కూర్చోండి చాలు, మీకు మొత్తం ప్రపంచం అంతా చూపిస్తామన్నారు. ఇప్పుడు అదే జరగబోతోంది. మనం కొద్దిగా వెయిట్ చేయాలి ఫౌండర్స్, కొద్దిగా వెయిట్ చేయాలి, పేషెన్స్, రైట్. నెక్స్ట్ వీక్ లోపల ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, అన్ని కూడా క్లియర్ అవుతాయని మనకు అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి, ఈ మాట బట్టి. ఓకేనా, అన్ని క్లియర్ అవుతాయి, విత్డ్రాల్స్ క్లియర్ అవుతాయి, ఓ వెరిఫికేషన్ వస్తుంది. ఓ వెరిఫికేషన్లో అప్రూవల్ అయిన వాళ్ళవి, ఓకే, ఓ వెరిఫికేషన్ క్లియర్గా జరిగిపోయినటువంటి వాళ్ళకి బోనసెస్, కమిషన్స్ రావచ్చు. ఆ బోనసెస్, కమిషన్స్ అన్ని కూడా మన వ్యాలెట్లో ఓ కాయిన్స్ రూపంలో ఉంటాయి. తర్వాత పెయిడ్ ప్రోడక్ట్ మనకి లాంచ్ అయిన తర్వాత ఆ పెయిడ్ ప్రొడక్ట్స్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఈ ఓ వ్యాలెట్లో ఉన్నటువంటి కాయిన్స్ రెవెన్యూ వ్యాలెట్లో ఉన్నటువంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్యాకేజెస్ సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి. ఎప్పుడైతే ప్యాకేజెస్ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటామో ఆ క్షణం మనకి ఇది ఫుల్ వర్షన్లోకి పోయినా పోకున్నా, అంటే మన కంటికి కనిపించినా కనిపించకపోయినా, మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఆల్రెడీ మన కంపెనీ, మన అకౌంట్స్ అన్ని కూడా, మన ఫౌండర్షిప్ అకౌంట్స్ అన్ని కూడా, మన అఫిలియేట్స్, ఇప్పుడు దాకా వచ్చినటువంటి అఫిలియేట్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా క్యాట్మోకి లింకప్ అయిపోయిందని లాస్ట్ 2 months బ్యాకే చెప్పారు. మైకల్ విలియమ్స్ గారు చెప్పారు. క్యాట్మోలోకి వెళ్ళిపోయినాం ఆల్రెడీ మనకు తెలియదు. ఆల్రెడీ మనం లాంచింగ్ ప్రాసెస్ లో నడుస్తూ ఉన్నాము, మనకు తెలియదు, రైట్. ఆల్రెడీ మనం లాంచింగ్ ప్రాసెస్ లో ఉన్నామండి. కంపెనీ ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. క్యాట్మోలోకి వెళ్ళిపోయినాం మనం. క్యాట్మోలో ఆటోమేటిక్ ట్రాఫిక్, ఆటోమేటిక్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి, ఎంతమంది ఫౌండర్లు టైం స్టాంప్ అండ్ డేట్ బట్టి మనం ఫౌండర్షిప్ తీసుకున్నామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ఫౌండర్షిప్ యాక్టివేషన్ చేసుకున్నామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ప్యాకేజెస్ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాము ఓ కనెక్ట్, టైం స్టాంప్ డేట్ బట్టి మనం లాగిన్ ఎన్నిసార్లు అయ్యామో, టైం స్టాంప్ డేట్ బట్టి మనం ఎంతెంతసేపు ఓ కనెక్ట్ యూజ్ చేసుకున్నామో, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ప్రతి ఒక్క టూల్ మీరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేశారో, మీరు ఓ ట్రిమ్ లింకులు ఎన్ని క్రియేట్ చేసుకున్నారో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా టైం స్టాంప్ డేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మన ట్రాఫిక్ కానీ మన ఇన్కమ్ కానీ అని ఎప్పుడో క్లారిటీగా చెప్పేశారు యాష్ గారు.